హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మనము రామాయణంలో రాముడి వెంట సీత అడవులకు వెళ్ళి మరి ఎన్నో కష్టాలు అనుభవించటం అనేది విన్నాము. అయితే అసలు దాని మూలంగా మనకు తెలిసేదేంటి, వాళ్ళ జీవితంతో మన జీవితాలకి ఏం నేర్పారు అంటే, అసలు వివాహ జీవితం అనేది ఎంతో గొప్పది. భారతీయ హిందూ వ్యవస్థలో సాంప్రదాయ వివాహం ఎంతో గొప్పదన్నమాట. వివాహం జరుగుతున్నప్పుడు బ్రాహ్మణోత్తములు వధూవరుల చేత కొన్ని సాంప్రదాయ పద్ధతుల్ని ఆచరింపచేస్తారు కదా. అలా ఎందుకు చేస్తారు, వాటి పరమార్థం ఏంటి, కాబోయే వధూవరులు వాటి గురించి తెలుసుకోవాలి. అసలు వాళ్ళు కాదు, పెళ్ళిళ్ళు చేసే మనం కూడా తెలుసుకోవాలి. మనం తెలుసుకుంటేనే వాళ్ళకి తెలియజెప్పగలం అన్నమాట. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు. ఏంటి అసలు 100 ఏళ్ళు ఆ పంట అంటే? తాళాలు, తప్పట్లు, పెళ్లి పందిళ్ళు, మంగళవాద్యాలు, మరి 3 ముళ్ళు, బంధువుల సందడి. ఇది కదా అసలు భారతీయ హిందూ సాంప్రదాయ పెళ్ళి. మరి అప్పుడు ఏమవుతుంది? ఇల్లంతా పచ్చని తోరణాలు, చుట్టాలు, ముచ్చట్లు, మరి ఆడవాళ్ళు ఆభరణాలు, పట్టుచీరలు, సోయగాలు, పిల్లలు, కోలాహలంగా ఉంటుంది పెళ్ళిళ్ళు. సందడే సందడి. మరి ఈ 3 ముళ్ళతో ఒక్కటయ్యే జంట సంగతి అయితే అసలు చెప్పనే అక్కర్లేదు. వాళ్ళల్లో చిలిపి ఆలోచనలు, సిగ్గు, ముసిముసి నవ్వులు, మరి అందమైన అలంకరణలతో మెరిసిపోతూ ఉంటారు కదా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు. మరి పవిత్రంగా భావించే హిందూ సాంప్రదాయ పెళ్ళిలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయర్రా. చాలా ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. మనం అగ్నిహోత్రం వెలుతులో కొత్త జీవితాన్ని ఆహ్వానిస్తున్న వధూవరులు, పెళ్ళికి పరమార్థం చెప్పే వేద మంత్రాలు, శ్రావ్యంగా వినిపించే మంగళవాద్యాలు, మరి మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలు, అందరికీ ఆహ్వానం పలికే పచ్చటి పందిరి, మరి సువాసనలతో గుమగుమలతో నోరూరించే విందు భోజనం, మరి ఇవన్నీ కలిస్తేనే కదా తెలుగింటి పెళ్ళి వైభోగం మనకు కనిపించేది. అయితే పెళ్ళి జరిగేటప్పుడు నిర్వహించే ఘట్టం, ప్రతి ఆచారం, ప్రతి వాగ్దానం వెనుక చాలా అర్థాలు, పరమార్థాలు ఉన్నాయరా. ఇవన్నీ కూడా ఈ మధ్య శుభలేఖల్లో కూడా ప్రింట్ వేసి మనకి ఇస్తున్నారు కదా. ఎంతమంది చదువుతారు, అసలు ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు, అందులో ఎంతమంది ఆచరిస్తారు అనేది కూడా మనకి ఇక్కడ చాలా ప్రశ్నార్థకం అన్నమాట. అందుకే ఈ ఆచారాలకి అంత ప్రాధాన్యత ఉందన్నమాట. హిందూ సాంప్రదాయానికి అర్థం పట్టే తెలుగు పెళ్ళిళ్ళలో విశేషాలు, విశిష్టతలు చాలా ఉన్నాయరా. ఏంటో ఒకసారి మనం చెప్పుకుందాము. మరి బాసికం పెళ్ళికి ముందుగా మనము వధూవరులకి ఖచ్చితంగా కడతామన్నమాట. బాసికం వధూవరుల ఎక్కడ కడతాము? నుదుటి మీద కాంతులింత ఉంటుందన్నమాట. బాసికం కట్టంగానే పెళ్ళి కల ఉట్టి పడుతుంది పిల్లల్లో. మరి దీన్ని రకరకాలుగా చేస్తారు. ఒక సైడు పూలతో, ఒక సైడు బియ్యపు గింజలతో, ఒక సైడు మరి ముత్యాలతో, అలా ఒకవైపు ఆచారంతో ఒకవైపు తయారు చేస్తారు. ఎందుకనే డౌట్ అందరికీ వస్తుంది. అయితే అసలు బాసికం అంటే ఏంటి అంటే, చూడగానే మన దృష్టి బాసికం మీద పడుతుంది. అది దృష్టి దోష నివారణకి బాసికాన్ని కడతారు. సున్నిత భాగాలపై దృష్టి దోషం తగలకుండా ఉండడానికి బాసికాన్ని కడతారరా. అయితే ఇంకోటి చెప్పుకుందాం. ఏంటి? జీలకర్ర, బెల్లం మనకి తల మీద పెట్టిస్తారు కదా. అసలు జీలకర్ర, బెల్లం కలిపితే ఏమవుతుందో తెలుసా? ధన విద్యుత్ ఉత్పన్నమై వస్తువుల్ని ఆకర్షించే శక్తి కలుగుతుందని
మనకి సైన్స్ కూడా చెప్తోందరా. జీలకర్ర బెల్లం పెట్టడం వల్ల తలపై ఉండే బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుందిట. అలాగే జీలకర్ర బెల్లం నూరితే ఏమవుతుంది, బాగా కలిసిపోతుంది. అలా కలిసిపోవాలి వీళ్ళు కూడా వధూవరులు అని పూర్వీకులు ఈ ఆచారాన్ని పెట్టారన్నమాట. అలాగా మధ్యలో తెరగడతారు, తెరసల్లా. అయితే ఇంకొకటి, జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు మనం ఏం చేస్తున్నాము, అది అయిపోగానే కళ్యాణ మండపంలో ఉన్న జనమంతా 1000 మంది 1500 మంది ఉన్నా సరే మొత్తం వెళ్ళి అక్షంతలు వేసే వరకు వాళ్ళని అలాగా కూర్చోబెట్టేస్తున్నాం. కానీ అసలు అది పద్ధతి కానే కాదు. జీలకర్ర బెల్లం పెట్టాక ఒక్కసారి వాళ్ళు కళ్ళు తెరిచి ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకోవాలి. అది ఫస్ట్ దృష్టి అన్నమాట. ఆ అనురాగం అందులో నుంచి వాళ్ళకి కలుగుతుంది. మరి తెరసల్లా గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈ ఇద్దరి మధ్య ఉండే తెర, మధ్యలో ఉండే తెరకు కూడా ఒక అర్థం ఉంది. ఏంటంటే వధువుని జీవాత్మగా వరుడిని పరమాత్మగా భావిస్తే మధ్యలో ఉండే తెర అనేది ఒక మాయ అన్నమాట. జీవాత్మకు పరమాత్మ దర్శనం కావాలి అంటే మాయను తొలిసారి తలపై చేతులు ఉండగా భూమధ్య స్థానంలోనే చూస్తారు. ఇలా వాళ్ళ బంధం బలపడుతుందని అర్థం అన్నమాట. తెరసల్లా కట్టి జీలకర్ర బెల్లం పెట్టిస్తారు కదా, ఏమవుతుంది, ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకోక ముందు తలలు వంచుకొని ఉంటారు కదా, అది ఫస్ట్ భూమి స్థానాన్ని చూస్తారన్నమాట. అదొకటి. కన్యాదానం. కన్యాదానం చేస్తే ఆ వస్తువుతో మనకు అన్ని సంబంధాలు తెగిపోతాయన్నమాట. కానీ పెళ్ళిలో మాత్రం అలా కాదు. దానాలలోకెల్లా శ్రేష్టమైనదే కన్యాదానం. పెళ్లి కూతురి తండ్రి తన కూతురిని వరుడికి దానం ఇస్తారన్నమాట. ఎలా ఇస్తారు, పంచభూతాల సాక్షిగా అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన కూతురిని ధర్మ అర్థ కామ మోక్షాల కోసమని అల్లుడికి దానమిస్తాడు. వధువు తండ్రి ఈ దానం వల్ల తనకు బ్రహ్మలోక ప్రాప్తి కావాలని కోరుకున్నట్లన్నమాట. మరి అయిపోయాక బ్రహ్మముడి కడతారు. బ్రహ్మముడి ఎలా కడతారు, వధువు చీర అంచుని వరుడి ఉత్తరీయం చివరలకు కలిపి ముడివేయడం అంటే జీవితాంతం ఆశీస్సులని బ్రహ్మణాశీర్వాచాల దంపతుల కొంగులతో ముడివేయడమే అన్నమాట. వధూవరుల బంధం శాశ్వతంగా స్థిరంగా ఉండాలని ఈ ముడి వేయిస్తారన్నమాట. తర్వాత మరి ఇద్దరిని కూర్చోబెట్టి ఉంగరాలు తీయిస్తారు కదా. మరి ఉంగరాలు తీసే కార్యక్రమం అసలు వాళ్ళిద్దరే కాదు, చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా సరదాగా, చూడటానికి చాలా సరదాగా కనిపించే ఒక తంతు అన్నమాట ఇది. పోటీ పడి గెలవాలనే పట్టుదలని, అంతలోనే తను ఓడిపోయి ఎదటి మనిషిని గెలిపించాలనే ప్రేమ, ఈ రెండూ కూడా ఆ నిమిషంలో వాళ్ళకి కలుగుతాయి. మరి మంగళసూత్ర ధారణ ఉంది, అదేంటో చూద్దాం. సూత్రం అంటే ఏంటి అసలు చెప్పండి. దారం మంగళప్రదమైంది కనుక మంగళసూత్రం. ఇది వివాహ జీవితం నుంచి సమస్త కీడులను కూడా తొలగిస్తుందని మనవారి నమ్మకం. ఈ మాంగళ్యాన్ని వరుడు వధువు మెళ్ళలో వేసి 3 సార్లు ముడివేస్తాడన్నమాట. అసలు 3 ముళ్ళు ఎందుకు వేయాలి, 5 వేయచ్చుగా, 10 వేయచ్చుగా అంటారు పిల్లలు. వాళ్ళకి తమాషా అనమాట మనం చెప్పేయన్నీ. అయితే ఏంటంటే మనం దానికి సీరియస్గా వాళ్ళు దానిలోకి వెళ్ళేటట్లుగా మలిచి మనసుని సమాధానం చెప్పాలి. మనకి 3తో విడదీయరాని సంబంధం ఉందరా. ఏంటవి 3 అంటే చూద్దాం. త్రిమూర్తులు, త్రిగుణాలు, త్రికాలాలు, ఇలా ఏది చూసినా 3 ఉంటాయి. అలా 3కు ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి ముడులు కూడా 3 ఉన్నాయన్నమాట. అలాగే మనకు స్థూల, సూక్ష్మ,
కారణ అని 3 శరీరాలు ఉంటాయి. ఆ 3 శరీరాలకి 3 ముళ్ళు అనే అర్థం కూడా ఉందన్నమాట. కాబట్టి స్థూల శరీరం ఉన్నా లేకున్నా వారి మధ్య ఆ బంధం ఉండాలి అనేది అందులోని పరమార్థం అన్నమాట. మరి మాంగళ్యం కట్టేటప్పుడు ఏం చెబుతారు అనేది ఇంకా మనం రేపు తెలుసుకుందామర్రా. ఇది చాలా విస్తృతంగా తెలుసుకునేటటువంటి విషయం. కాబట్టి ఈరోజు కొంతవరకు తెలుసుకున్నాం కదా. ఈ మాంగళ్య ధారణ సమయంలో చదివే మంత్రాల గురించి ఏంటి, అసలు విషయం ఏంటి అనేది, ఇంకా తర్వాత కార్యక్రమాలు ఏంటి అనేది రేపు తెలుసుకుందామరా. మరి చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక్క లైక్ ఇవ్వండి విన్న వాళ్ళందరూ కూడా. మరి రేపు మళ్ళీ కలుసుకుందామరా. మీ గౌరీ పూర్ణ. బాయ్.